ఆంధ్రప్రదేశ్‌లో ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. దీని వెనకాల కుట్ర కోణం అన్నటువంటిది ఇది. ఎస్పెషల్లీ సనాతన ధర్మాన్ని బాధ్యతాయుతంగా గ్రౌండ్ లెవెల్‌లో నిర్వహించేందుకోసం ఇస్కాన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఒక సంస్థ. ఇది పర్టిక్యులర్‌గా ఇస్కాన్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఒక గ్రామం ఉంది. ఇది శ్రీకాకుళం జిల్లా దగ్గర ఉన్నటువంటి కూర్మా గ్రామం. ఇది కాస్త అగ్నికి ఆహుతైంది. శ్రీకాకుళం జిల్లా హీరమండలం సమీపంలో ఉన్నటువంటి ఈ కూర్మ గ్రామంలో ఉన్నటువంటి సంస్థలు ఆ మొత్తం ఆస్తి తగలబెట్టబడింది లేదా తగలబడింది. ఇది ఇందులో స్పెషల్ ఏంటంటే సనాతన ధార్మిక జీవనాన్ని ప్రపంచానికి చూపించడం కోసం అక్కడ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ గ్రామం ఏర్పడింది. అక్కడ గ్రామవాసులందరూ కూడా యాంత్రిక జీవన విధానాలని పక్కన పెట్టేసి పాతకాలంలో మనకున్నటువంటి మట్టి ఇళ్లల్లో ఉండటం, ప్రకృతి వ్యవసాయం చేయడం, అట్లాగే పిల్లల నుంచినే వేద విద్యను అభ్యసించేలా చేస్తారు. సంస్కృతము, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషలలో పాండిత్యం వస్తుంది. వర్తమాన కాలంలో ఇలాంటి గ్రామాలు దేశవ్యాప్తంగా విస్తరించాలని కోరుకుంటున్నటువంటి దశలో ప్రారంభించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ తగలబడినటువంటి అంశం. ఈ కూర్మ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగినాయి. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేటటువంటి రాధాకృష్ణ మందిరంలో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. భక్తులు ఆందోళనతో పరుగులు తీశారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే మందిరం కాలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 50 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. అంతేకాకుండా అక్కడ గ్రంథాలు, అనేక విలువైన గ్రంథాలతో పాటు వస్తువులు కూడా కాలిపోయినాయి. దీని వెనకాల కుట్ర ఉందన్నటువంటిది వాళ్ళు అనుమానిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కూర్మ గ్రామం మీద కొంతమంది కుట్ర పన్నారని గ్రామవాసి రాధాకృష్ణ చరణ్ దాస్ చెప్తున్నారు. ఇది కేవలం తమ గ్రామం మీద దాడి కాదు, హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్ర అని చెప్పారు. నిందితులు వెంటనే శిక్షించాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న గ్రామం మీద దాడి చేయటం దారుణం అన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘట్ట మీద దర్యాప్తు ప్రారంభమైంది. వాళ్ళు ఏమన్నారు ఒకసారి విందాం. మందిరం, అందులో శ్రీల ప్రభుపాల యొక్క మూర్తి కూడా కాలిపోయింది. అంటే మంగళవారం రోజున రాత్రి, అంటే మామూలుగా మేము 8:30కు అంతా వైండప్ చేసేసి లాక్ వేసి బయటకు వస్తాం. తర్వాత 9 గంటల 45 నిమిషాల తర్వాత ఒక వ్యక్తి మూత్రం వెళ్ళడం కోసం వచ్చినప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. తర్వాత మంటలు లేసినాయి. సో ఒక 5 నుంచి 6 నిమిషాల లోపలనే 120 అడుగుల పొడుగున్నటువంటి మందిరం, అంటే ఒక 1200 మందిలో కూర్చున్న మందిరం మొత్తం భస్మం అయిపోయింది. చాలా పెద్ద ఎత్తున మంటలు లేసాయి. అది గడ్డి మందిరం ఓకే, అయినప్పటికీ బట్ అంత తక్కువ టైంలోనే ఈ యొక్క మందిరం అనేది కావడం అనేది అంత సులభం కాదు. అక్కడ లోపల ఉన్నటువంటి దీపాలన్నీ కూడా పూర్తిగా ఆర్పివేయబడ్డాయి. ఒకవేళ దీపం ఉన్నప్పటికి కూడా అలా జరగదు, ఎందుకంటే లోపల ఉన్న తాటి దూలాలు, అవి తాటి దూలాలు దీపం వల్ల అవి కాలవు. మనం దీపం పట్టుకొని ఎక్స్పెరిమెంట్ చేసిన గంట సేపు అయినా అది కాలదు అనమాట. ఆ చెక్క కింద ఉందంతా కూడా చెక్క, బట్ కానీ పైన మాత్రం గడ్డి ఉంది. గడ్డి కాలే అవకాశం ఉంటుంది. మరి కింద నుంచి ఉన్నటువంటి 18 అడుగుల హైట్ ఉంది. సో అందువల్ల ఇది చాలా స్పష్టంగా తెలుస్తుంది, ఎవరో వ్యతిరేకమైన వ్యక్తులు, అసూయాపరులు, గిట్టని వాళ్ళు ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. సో వాళ్ళకు తగిన చర్య తీసుకోవాలా. మన తర్వాత ఫైర్ ఇంజన్ పిలిచాము, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఉన్నారు. హరే కృష్ణ. సో మొన్న ట్యూస్డే రోజు, మంగళవారం రోజు రాత్రి పూట చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది. మా మందిరం, రాధాకృష్ణ మందిరం, ఎక్కడైతే ప్రతిరోజు పొద్దున్న 4:30కి బ్రహ్మముహూర్తంలో ఆరతి జరుగుతుంది. ఒక వేలాది మందికి అక్కడ భగవద్గీత, భాగవతం ప్రవచనం జరుగుతుంది. చాలా మందికి అక్కడ ప్రసాదం వితరణ అవుతుంది. అదంతా కూడా కాలిపోయింది. తెలియదు ఎవరు చేశారు, కానీ ఖచ్చితంగా ఎవరో చేసిందే ఇది. అది యాక్సిడెంట్ కాదు, ఇంటెన్షనల్గా ఎవరో చేసింది. దీని వెనకాల ఎవరో చేయి ఉంది. సో అది తెలుసుకోవాలని మేము పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. దాంట్లో మందిరంలో చాలా పుస్తకాలు, భగవద్గీత, భాగవతం, రామాయణలు ఇవన్నీ కాలిపోయినాయి. చాలా వస్తువులు, విలువైన వస్తువులు, ఇప్పుడు పబ్లిక్ వస్తే వాళ్ళ కోసం ప్రసాదం పెట్టడానికి పండాలు ఉన్నాయి, వాటర్ ప్రూఫ్ టెంట్స్ ఉన్నాయి, స్టేజ్ ఉంది, అదంతా కూడా కాలిపోయింది. కనీసం ఒక 50 లక్షల నష్టం జరిగిందండి మనకు. 50 లక్షల సమానం అంతా కూడా. ఇది ఇప్పుడు ఈ అంశం మీద విచారణ ప్రారంభమైంది. ఈ కుట్ర ఎవరు చేశారు అన్నటువంటి దాని మీద దర్యాప్తు ఆరంభమైంది.